హాయ్, నేను మీ ఆచారి 916 ఛానల్ నుండి ముందుగా బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గురించి, ఆలయ పూర్తి విశేషాల గురించి మీకు అందించబోతున్నాను. అయితే ఈ లక్ష్మీ గణపతి ఆలయం అనేది పూర్వం తూర్పు చాణక్యుల కాలంలో మహానగరంగా వెలుగొందిన బెక్కవోలు గ్రామం. అయితే ఆ రోజుల్లోనే వినాయక స్వామి వారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఇంతింతే ఒట్టిడింతే అన్నట్టుగా విగ్రహ పరిమాణం పెరుగుతూ కొన్ని దశాబ్దాల్లో అది పెరుగుతూ రావడం జరిగింది. అప్పట్లో దాన్ని పెరుగుదలను అనగకొట్టడానికి, పెరుగుదల ఆపడం కోసం అని చెప్పేసి అప్పట్లో మేకు వేసి ఆ యొక్క ఎదుగుదలను ఆపేరు అనేది కూడా చరిత్రలో లిఖించబడి ఉంది. అలాగే తూర్పు చాణక్యుల పరిపాలించిన కాలంలోనే శివాలయాలు కావచ్చు, వైష్ణవాలయాలు కావచ్చు, ఎన్నో నిర్మించడం జరిగింది. అలా బెక్కవోలు వినాయక స్వామి వారి గుడి ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలో ఉద్యోగం, వ్యాపారం, వివాహం అనేటటువంటి ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ఆ వినాయకుని సన్నిధిలో లక్ష్మీ గణపతి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు కూడా చేసి ఆ యొక్క కార్యక్రమాలని నిర్వహించడం వల్ల భక్తులు విశేషంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ కోరికలు నెరవేరుతున్నాయి అనేది పూర్వం నుంచి కూడా దశాబ్దాల కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారంగా భావించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ బెక్కవోలు గ్రామం ఉంది. ఈ బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా విగ్రహాన్ని ఏకశిలతో నిర్మితమైన స్వయంభూగా వెలిసినటువంటి ఈ విగ్రహాన్ని దర్శించి తరించి భక్తులు అనేక మంది తన కోరికలను కూడా నెరవేర్చుకోవడం జరిగింది. తూర్పు చాళుక్యుల కాలం నాటి బెక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కావచ్చు, అలాగే వైష్ణవాలయాలు కావచ్చు, ఎన్నో ఆ రాజుల కాలంలో నిర్మింపబడి స్థాపించబడిన మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటిగా బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వెలుగొందుతుంది. సదా విఘ్నేశ్వరి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆచారి 916 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని విషయాల కోసం కామెంట్ చేయండి. నమస్తే.